ఇక్కడ మీకు ఒక చిన్న ప్రశ్న. మీరు ఎస్క్యూఎల్ క్వైరీ రాసేటప్పుడు మొదట ఏ కీవర్డ్ రాస్తారు? సెలెక్టే కదా. అయితే ఎస్క్యూఎల్ ఇంజిన్ కూడా సెలెక్ట్ నుండే అసలు ఎగ్జిక్యూషన్ మొదలు పెడుతుందా? చాలామంది సమాధానం అవునని అంటారు. కానీ నిజానికి ఎస్క్యూఎల్ ఇంజిన్ సెలెక్ట్ని మొట్టమొదట ఎగ్జిక్యూట్ చేయదు. అసలు ఎస్క్యూఎల్ క్వైరీ వెనకతల ఏం జరుగుతుంది? ఈ వీడియో పూర్తయ్యేలోపు ఎస్క్యూఎల్ ఆర్డర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ మీకు పూర్తిగా క్లియర్ అవుతుంది. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న క్వైరీనే స్టడీ చేయండి. ఏ రిక్వైర్మెంట్తో ఈ క్వైరీ రాసి ఉంటాం? నాకు ఫైనల్ రిజల్ట్లో ప్రతి డిపార్ట్మెంట్కి మన కంపెనీ యావరేజ్గా శాలరీస్ కోసం ఎంత అమౌంట్ భరిస్తుందో తెలుసుకోవాలి అనుకుంటున్నా. అది ఏ టేబుల్లో? ఎంప్లాయీస్ టేబుల్లో నా డేటా ఉంది. మరి ఇప్పుడు ఎంప్లాయీస్ టేబుల్లో మిలియన్స్ ఆఫ్ రికార్డ్స్ ఉండొచ్చు. మీరు అన్ని రికార్డ్స్కి రిజల్ట్ కావాలా, లేదు కొన్ని ఫిల్టర్డ్ రోస్కి మాత్రమే కావాలా అంటే నాకు ఫిల్టర్డ్ రోస్కి మాత్రమే కావాలి. అంటే ఎవరి శాలరీ అయితే గ్రేటర్ దాన్ 30,000 ఉంటుందో వాళ్ళ రికార్డ్స్ కోసం మాత్రమే నేను వర్క్ చేద్దాం అనుకుంటున్నా. ఫైనల్ రిజల్ట్ నాకు ఎలా కావాలి? డిపార్ట్మెంట్ వైజ్ యావరేజ్ శాలరీ కావాలి. మరి అప్పుడు డిపార్ట్మెంట్ వైజ్ చూపించాలి అంటే మనం ఏం చేయాలి? డిపార్ట్మెంట్ వైజ్గా డేటాని గ్రూప్ చేయాలి. ఎందుకంటే నాకు ఇండివిజువల్ రికార్డ్స్ ఫైనల్ రిజల్ట్లో కనిపించకూడదు. ఆ డిపార్ట్మెంట్ యావరేజ్ శాలరీ మాత్రమే నాకు కనిపించాలి. అందుకని నేను గ్రూప్ బై డిపార్ట్మెంట్. ఇప్పుడు ఇక్కడ కూడా నేను ఒక కండిషన్ అప్లై చేద్దాం అనుకుంటున్నా. వచ్చిన రిజల్ట్లో అంటే వచ్చిన మీకు ఫైనల్ రిజల్ట్లో కూడా కొన్ని ఫిల్టర్స్ అప్లై చేద్దాం అనుకుంటున్నా. ఈ డిపార్ట్మెంట్ వైజ్గా మీరు స్పెండ్ చేస్తున్న యావరేజ్ శాలరీ కనుక గ్రేటర్ దాన్ 50,000 అయితే మాత్రమే నాకు ఫైనల్ రిజల్ట్లో కనిపించాలి. ఆర్డర్ బై నేను ఎందుకు రాస్తున్నానంటే ఫైనల్ రిజల్ట్లో ఫస్ట్ ఏ డిపార్ట్మెంట్కి అయితే యావరేజ్గా శాలరీస్ మనం ఎక్కువ బడ్జెట్లో కేటాయిస్తున్నామో తెలియాలి. దాని తర్వాత నెక్స్ట్ హయ్యెస్ట్ శాలరీస్ తెలియాలి. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఈ క్వైరీలో ఏం ఎగ్జిక్యూట్ అవుతుంది? ఫ్రమ్ టేబుల్. మొట్టమొదటి ఏం ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే ఫ్రమ్ అనే కీవర్డ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫ్రమ్ ఏం చెప్తుంది? మీరు ఏ టేబుల్తో వర్క్ చేయాలో చెప్తుంది. మీరు ఏ టేబుల్తో వర్క్ చేయాలో తెలియకుండా ఏమీ రాయలేరు. నెక్స్ట్ ఆ టేబుల్లో కనబడుతున్న ప్రతి రికార్డు మీద వర్క్ చేద్దాం అనుకుంటున్నారా, లేదు కొన్ని రికార్డ్స్ మీద వర్క్ చేద్దాం అనుకుంటున్నారా? అంటే అనవసరమైన డేటాని ఫిల్టర్ చేయడం. ఎగ్జిక్యూషన్లో నెక్స్ట్ స్టెప్ ఏంటి? వేర్ కండిషన్ రన్ అవ్వడం. ఆ తరువాత డేటాని ఇండివిజువల్గా చూపిద్దాం అనుకుంటున్నారా, గ్రూప్ చేసి చూపిద్దాం అనుకుంటున్నారా? మీరు గ్రూప్ చేసి చూపించడం కూడా మీ క్వైరీలో ఉంది అంటే థర్డ్ స్టెప్ అదే గ్రూప్ బై. గ్రూప్ చేసిన డేటా మీద కూడా మీరు ఫిల్టర్స్ అప్లై చేయాలి అనుకుంటే ఇక్కడ వేర్ కండిషన్ పనికిరాదు. గ్రూప్ బైతో డేటాను ఫిల్టర్ చేయాలంటే దేన్ని వాడాలి? హ్యావింగ్ అనే కండిషన్ని వాడాలి. సో గ్రూప్ బై తర్వాత ఫోర్త్ స్టెప్లో హ్యావింగ్ అనే కండిషన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. లాస్ట్ బట్ వన్. ఓకే, మీకు కావాల్సిన రిజల్ట్ రెడీగా ఉంది. కానీ టేబుల్లో 100 కాలమ్స్ ఉన్నాయి అనుకుందాం. మీరు 100 కాలమ్స్ చూపిస్తారా, మీరు ఏమైనా కొన్ని స్పెసిఫిక్ కాలమ్స్ ఎండ్ యూజర్కి చూపిస్తారా అని చెప్పడమే ఫిఫ్త్. ఫైనల్లీ వచ్చిన రిజల్ట్ని ఒక ఆర్డర్లో చూపిద్దామా లేదా? ఎయిదర్ అసెండింగ్ ఆర్ డిసెండింగ్, అంటే లో టు హై ఆర్ హై టు లో. సో దిస్ ఈస్ ద ఆర్డర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఇన్ ఎనీ డేటాబేస్, నాట్ ఓన్లీ ఇన్ ఎస్క్యూఎల్ సర్వర్. సో ఫైనల్గా మీకు అర్థం అవ్వాల్సిన ఒక విషయం ఏంటి? మీరు క్వైరీ రాసేటప్పుడు ఫాలో అయ్యే ఏ ఆర్డరు కూడా ఎస్క్యూఎల్ బ్యాక్గ్రౌండ్లో ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు అదే ఆర్డరు ఫాలో అవ్వదు అని తెలుసుకోండి. చూడండి, మనం ఈ స్క్రీన్ మీద చూస్తున్నట్టయితే మొట్టమొదట సెలెక్ట్, తర్వాత ఫ్రమ్, తర్వాత వేర్, తర్వాత గ్రూప్ బై, తర్వాత హ్యావింగ్, తర్వాత ఆర్డర్ బై. కానీ ఎస్క్యూఎల్ దాన్ని ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు చూడండి, ఫస్ట్ ఫ్రమ్, తర్వాత వేర్, తర్వాత గ్రూప్ బై, తర్వాత హ్యావింగ్, ఆ తర్వాత సెలెక్ట్ కమాండ్, ఫైనల్లీ ఆర్డర్ బై. ఐ హోప్ ఈ వీడియోలో కంటెంట్ మీకు నచ్చింది అనుకుంటున్నా. రియల్ వరల్డ్లో యూస్ఫుల్ అని కూడా ఫీల్ అవుతున్నా. ఫ్రెండ్స్, మనలో చాలామంది నా వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ
నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీకు రియల్లీ ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ఫుల్ అనిపిస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ.